మీరెప్పుడైనా ఆలోచించారా అసలు లవ్ అనేది మనలో ఎలా పుట్టిందో? నిజానికి లవ్ అనేది జీవం మొదటి నుంచి లేదు, ఇది మధ్యలో పుట్టింది. ఆ పుట్టుక మనిషిని పూర్తిగా మార్చేసింది. మనిషి మెదడులో ప్రేమ పుట్టగానే మనిషి అప్పటి వరకు ప్రపంచాన్ని నిర్వచించిన నిర్వచనాలు మొత్తం తప్పని తెలుసుకొని సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. అయితే లవ్ అనేది ఒక్కసారిగా మనిషి బుర్రలో పుట్టింది కాదు, అది కొంచెం కొంచెంగా ఎవల్యూషన్లో భాగంగా డెవలప్ అవుతూ వచ్చింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ప్రిమిటివ్ హ్యూమన్స్ జీవించేవారు. ఎవడికి వాడు సంబంధం లేకుండా అడవుల్లో తిరుగుతూ, కోరిక పుట్టినప్పుడు సెక్స్ చేస్తూ ఆహారం కోసం వెతికేవారు. వాళ్ళ జీవితంలో 3 ప్రధానమైన లక్ష్యాలు ఉండేవి. నెంబర్ 1 సర్వైవల్, అంటే బ్రతికిపోవడం. నెంబర్ 2 రీప్రొడ్యూస్, అంటే పిల్లల్ని కనడం. లాస్ట్ 1 ప్రొటెక్ట్, తమ పిల్లల్ని కాపాడుకోవడం. ఈ ప్రపంచం ప్రమాదకరమైంది. పైగా చీకటిగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఇంకా ప్రమాదకరమైంది. ఆ టైంలో ప్రేమ అనే పదం లేదు, కేవలం మల్టిపుల్ మేటింగ్, అంటే ఎవరితో పడితే వాళ్ళతో లైంగిక సంబంధాలు ఉండేవి. ఎప్పుడైతే మనం ఎక్కువ మందితో సెక్స్ చేస్తామో అప్పుడు మన బంధాలు బలహీనంగా ఉంటాయి, ఒంటరితనం ఎక్కువవుతుంది. ఒంటరి జీవులు ఒంటరిగా పోరాడుతూ తమ జాతిని కొనసాగించాలనుకున్నారు. కానీ ఒంటరితనం పరాజయానికి నాంది. బలహీన జీవి అయిన మనిషి ఇది వెంటనే అర్థం చేసుకున్నాడు. బలాన్ని ఎదుర్కోవాలంటే బలగం కావాలి అనే సత్యాన్ని గ్రహించాడు. ఆ టైంలో ఒకరితో ఒకరు కలిసి ఉండటం అనేది బ్రతికిపోవడానికి కేవలం ఒక అత్యవసరం మాత్రమే. కరెక్ట్గా ఇక్కడే పుట్టింది ఒక కాన్సెప్ట్ ఆఫ్ అటాచ్మెంట్, అంటే ఒక అనుబంధ భావన. ఈ అటాచ్మెంట్ అవసరం వల్ల పుట్టింది, బట్ అది ఇంకా ప్రేమ కాదు. అది ఒక అవసరం, ఒక స్ట్రాటజీ మాత్రమే. కానీ నేచర్ మనిషికి సవాళ్ళ మీద సవాలు విసిరింది. పెద్ద జంతువుల వల్ల ముప్పు, మంచు యుగం మొదలవడం, ఆహార కొరత ఏర్పడటం. ఈ పరిస్థితుల్లో మగవారి కన్నా ఆడవారితో కలిసి ఉండే మగవారు ఈజీగా సర్వైవ్ అవుతూ మెరుగైన ఫలితాలు సాధించేవారు. సరిగ్గా ఇక్కడే ప్రకృతి మానవజాతికి ఒక గొప్ప సందేశం ఇచ్చింది. ఆ సందేశం ఏంటంటే, మీరు కేవలం కలిసి ఉన్నప్పుడు మాత్రమే మీ జాతి బ్రతకగలదని. కాలక్రమేణా అది ఒక కోఆపరేషన్ మెకానిజంగా డెవలప్ అయింది. ఆ తర్వాత ఆ కోఆపరేషన్ మెకానిజం కాస్త బ్రెయిన్లో ఒక బలమైన తీవ్రమైన ఎమోషన్తో కూడిన ఒక మార్పు జరిగింది. అదేంటంటే, కలిసి ఉన్నప్పుడు హాయిగా ఉండటం, విడిపోయినప్పుడు నొప్పి అనిపించడం. అక్కడే వికసించింది ప్రేమ మొగ్గ. మనిషికి ఒక సాధారణమైన సెక్స్ సరిపోయేది కాదు, సరిపోదు కూడా. ఆడమగ మధ్య ఒక బలమైన బంధం కావాలి. అది టెంపరరీ కాదు, చాలా కాలం పాటు ఉండే ఒక బలమైన అనుబంధం. సో లవ్ అనేది ఒక పవర్ఫుల్ శక్తిగా డెవలప్ అయింది. ఆ శక్తి ఒకరి కోసం ఒకరు త్యాగం చేసే శక్తి, ఒకరిపై ఒకరు ప్రత్యేకమైన ప్రేమాభిమానాన్ని పెంచే శక్తి, తన పార్ట్నర్ దేహాన్ని ఇంకెవ్వరూ తాకకూడదు అనే బలమైన ప్రేమతో కూడిన ఆలోచన శక్తి మొదలైంది. తమ పిల్లల కోసం సర్వం కోల్పోయే శక్తి డెవలప్ అయింది. అందుకే సాటి మనిషితో బ్రతకాలనే తపన మనిషిని నిరంతరం డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. మీరు ఇంటర్స్టెల్లార్ మూవీ చూసారా? అందులో ఒక గొప్ప మాట ఉంటుంది, తోటి మనుషులతో కలిసి బ్రతకాలనుకోవడం ఒక బలమైన కోరిక. ఆ ఎమోషన్ మన మూలాల్లోనే ఉంది, అదే మనల్ని మనుషులుగా చేస్తుంది. దాన్నంత తేలికగా తీసుకోకూడదు అంటాడు. సో ఈ పాడ్కాస్ట్ విన్న తర్వాత ఆ మాటల్లోని లోతు మీకు మరింత లోతుగా అర్థమవుతుంది. సో కాలక్రమేణా లవ్ అనేది ఎవల్యూషన్ అనే దారిలో ఒక రసాయనిక మార్పుగా వచ్చింది. మెదడులో డోపమైన్ పెరిగింది, అది ఆనందాన్ని ఆకర్షణని పెంచింది. ఆక్సిటోసిన్ పెరిగింది, అది విశ్వాసాన్ని అనుబంధాన్ని పెంచింది. ఆ తర్వాత వ్యాసోప్రెసిన్ నిబద్ధతని సేఫ్టీని పెంచింది. ఇవన్నీ కలిసి మనిషి మెదడులో ప్రేమ అనే ఒక ఎమోషన్ని పుట్టించాయి. ఆది మానవులు ప్రేమలో పడినప్పుడు వాళ్ళేం చేసేవారో తెలుసా? ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కోరుకున్నాడు, తమ జీవిత భాగస్వామిని ఒకరినే ఎంచుకున్నాడు. పిల్లలు పుట్టాక వారిని కలిసి పెంచాడు. అది కేవలం ఫిజికల్ అట్రాక్షన్ కాదు, అది ఒక లోతైన నేనే నీతో ఉండాలి అనే ఒక బలమైన తాపత్రయం. లవ్ మరింత డెవలప్ అయిన తర్వాత జంటలు కలిసి వేటకు వెళ్ళేవారు, ఆహారం పంచుకునేవారు, శత్రువుల నుండి పరస్పరం రక్షించుకునేవారు, పిల్లలపై ప్రేమను కలిసి చూపించేవారు. ఈ బంధం వల్ల పిల్లల బతుకు తెరువు పెరిగింది, జాతి కొనసాగింది, కుటుంబ వ్యవస్థ పుట్టింది, దాంతో సంస్కృతి ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే లవ్ లేకుండా మానవజాతి ఎంత డెవలప్ అయ్యేది కాదు. ఎప్పుడో డైనోసార్ల మాదిరి మనం కూడా అంతరించిపోయేవాళ్ళం. కానీ ఇప్పటి మనుషులు లవ్ లేకపోయినా
దాన్నే నిజమైన లవ్ అనుకొని తమని తామే మోసం చేసుకుంటున్నారు. అందుకే లవ్లో వాళ్ళకి సుఖం ఉండదు. నిజమైన లవ్లో పడితే నీ బ్రెయిన్లో డోపమైన్ ఒక వరదలా పారుతుంది. సో చివరిగా చెప్పేది ఏంటంటే, లవ్ అనేది మనిషిలో డెవలప్ అయిన ఒక బలమైన ఎమోషన్. ఇది బతుకు తెరువు కోసం పుట్టి ఆర్ట్గా, వైటాలిటీగా, చివరికి మానవత్వంగా విస్తరించింది. అండ్ లవ్ అనేది ఒక తాత్కాలికమైన ఆకర్షణ కాదు, ఇది ఎవల్యూషన్ దారిలో మనపై భద్రంగా ముద్రించబడిన శక్తి. అలాగే లవ్ అనేది కేవలం కెమికల్స్, సెక్స్ వల్ల మాత్రమే కాదు, అనుభవాల వల్ల కూడా లోతుగా మారింది, మారుతుంది కూడా.